రైట్ అడుగుదాం. జిగ్నేష్ గారు, రవి గారు చెప్పింది విన్నారు. ఈ మార్వాడి గో బ్యాక్ నినాదం చాలా రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి చాలా ఎక్కువగా జరుగుతుంది. అయినా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని పెద్దగా చేయకూడదనే భావంతోనే మేము దీన్ని పెద్దగా డిబేటబుల్ అంశంగా చూడలేదు. కానీ ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తెలంగాణ వ్యాప్తంగా లోకల్ వ్యాపారులు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటించేదక్క వ్యవహారం వచ్చింది. అంటే వారం 10 రోజుల నుంచి కూడా మార్వాడీ సంఘం ప్రతినిధులు కూడా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ వాదులను ఉద్దేశించి, తెలంగాణ జనాన్ని ఉద్దేశించి మాట్లాడడం, ఇదంతా ఇంకా వివాదాన్ని పెద్దగా చేసింది అనే ఒక ఫీలింగ్ వ్యక్తమవుతుంది. ఏం చెప్తారు దీనికి మీరు? అందరికీ నమస్కారం. ఒకటే ఇప్పుడు నేను అనేది, మేము గుజరాతీ మార్వాడి వందల సంవత్సరం నుంచి తెలంగాణలో పుట్టింది పెరిగింది ఇక్కడ అయింది సార్. మేము ఎందుకైనా ఎవరితోని గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ దందా బిజినెస్ చేస్తలేము. అందరు కలిసిమలిసి ఉండాలి అని బిజినెస్ చేస్తున్నాము. ఇప్పుడు కొంత శక్తులు, దుష్ట శక్తులు సనాతన ధర్మంకి చేయాలని చెప్పి సింగిల్ ఎజెండా మీద ఇట్లాంటి దాడులు చేస్తుంది సార్. ఇది వాస్తవం. దీని వెనుకకు ఏ బిజినెస్కి కానీ, గుజరాతీ మార్వాడికి కానీ, లేకపోతే ఇంకొకరితో ఎట్లాంటి ఏం లేవు. నేను ఒకటే అంటున్నా, ఒక క్వశ్చన్ సూటిగా అంటున్నా, మన రవి గారు ఏ పార్టీ సంబంధించిన సార్? నేను కాంగ్రెస్ పార్టీ, నువ్వు బీజేపీ పార్టీ. చిన్న సూటిగా బీజేపీ పార్టీ కదా, నేను కాంగ్రెస్, నువ్వు బీజేపీ. నువ్వు కాంగ్రెస్, నువ్వు బీజేపీ. నేను మీరే పార్టీ అన్నా? నాది కాంగ్రెస్, నీది బీజేపీ. మీరేం పార్టీ? నాది కాంగ్రెస్, నీది బీజేపీ. నాది బీజేపీ అన్నా, నాది బీజేపీ ఉందో లేదో తర్వాత విషయం. నేను గుజరాతీ సమాజ్ అధ్యక్షుడిని. రవి గారు మిమ్మల్ని సృష్టి ఒక క్లియర్ కట్ క్వశ్చన్, అదే ఒకటే ఎజెండా మీద నడుస్తుంది సార్. నేను కూడా తెలంగాణలో పుట్టింది పెరిగింది, నేను ఇక్కడనే అయిందా. మనం ఇక్కడ మాట్లాడే భాష ఇట్లా ఉంటారంటే భయ్ పార్టీ చేసుకుందాం, దావత్ చేసుకుందాం, రాత్రి ఇట్లా చేసుకుందాం. మనం రాత్రి తొందరగా పండుకోలేము, పొద్దున తొందరగా లేవలేము. కాబట్టి అట్లాంటి ఉద్దేశంతో నేను 2 రోజుల నుంచి ప్రతి ఛానల్కి చెప్పిన, నేను కూడా ఒక తెలంగాణ పుట్టిన పెరిగిన తెలంగాణలోనే ఏదైనా చెప్తే నాకు కూడా ఒక్కో ఉంగరం ఒక్క దగ్గర చూపెడితే 3 నా దగ్గర వస్తాయి. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, ప్రతి ఒక్క ఛానల్, రవి అన్న కూడా రాత్రి వేరే ఛానల్ విన్నారు. నేను అట్లాంటి ఉద్దేశంతో ఎవరికి చెప్పలే. అయినా నాకు 100 మందిలో 90 మంది తెలంగాణ దోస్తులే ఉన్నారు. వాళ్ళు కూడా నిన్న సాయన్న, అరవింద్ అన్న ఎట్లా పశ్చాత్తాపం చేసుకొని ఆ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు అందరు కూర్చొని చేసుకున్నాను. నేను కూడా మీ ముంగట, అందరు ముంగట ప్రజలకు చెప్తున్నా, నా ఉద్దేశం అట్లాంటి ఉద్దేశంతో నేను ఏం చెప్పలేదు. అయినా మా తెలంగాణ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెకి అట్లాంటి నా వల్ల ఏమైనా హట్ అయితే నేను నా వర్డ్ బ్యాక్ తీసుకుంటున్నా. ఒకటి అట్లనే సేమ్ టైం ఒక సోకాల్ ప్రజా ఉద్యోగులకు అయినా చెప్పిండు, గుజరాతీ వాళ్ళు అందరు దేశద్రోహులు. అది ఎంతవరకు నిజమే సార్? ఇది ఇట్లాంటి మాటలు మనం రచ్చగొట్టుకుంటూ పోతే ఇది ఇట్లాంటి డిబేట్లు ఇట్లాంటి ఎన్ని రోజులు నడుస్తాయి సార్? నేను ఒక మాట చెప్పినా, నేను అట్లాంటి ఉద్దేశంతో చెప్పలే. అయినా ఇక్కడ నా అన్నదమ్ములకు నాకు కానీ ఎవరికైనా ఇట్లాంటి హర్ట్ అయితే నేను నా వర్డ్ బ్యాక్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం చెప్పేది అన్న గుజరాతీ మార్వాడి గో బ్యాక్ కాదు. గుజరాతీ మార్వాడి ఉండేది మనం అంతా భారతీయులం. మనం చెప్పేది చైనా గో బ్యాక్, వెస్టర్న్ కల్చర్ గో బ్యాక్, పానీపూరి పావుబాజీ గో బ్యాక్ కాదు. మనం చెప్పేది పిజ్జా, బర్గర్, కోకోకోలా, కేఎఫ్సి గో బ్యాక్ అని చెప్పాలి. మనం ఒక్క దేశంలో ఉండి అందరం ఒక భారతదేశం ప్రౌఢుగా అందరూ ఉన్నాక మనం నువ్వు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి అంటే ఎన్ని రోజులు సాధ్యమవుతుంది? ఈ బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది సార్. మనం డూప్లికేట్ అని గుజరాతీ మార్వాడీల మీద పేరు పెడుతున్నారు. అది వాస్తవం కాదు. చైనా మెటీరియల్ మోదీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు, మేక్ ఇన్ ఇండియా, మనం అందరం కలిసి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ వాడాలి. ఇప్పుడు చైనా ప్రోడక్ట్ వాడి మీరు గుజరాతీ మార్వాడి వాళ్ళు డూప్లికేట్ ఇస్తున్నారంటే అది ఎట్ల వరకు సార్? గుజరాతీ మార్వాడీలు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10-12 బిజినెస్ చేస్తున్నారు. మేము అన్ని బిజినెస్ వైన్ షాప్ గుజరాతీ నడిపిస్తున్నారా, మటన్ షాప్ గుజరాతీ నడిపిస్తున్నా, మంగళ షాప్ గుజరాతీ నడిపిస్తున్నా, ఆటో గుజరాత్ వాళ్ళు నడిపిస్తున్నారు సార్. గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎంతమంది గవర్నమెంట్ జాబ్ గుజరాతీ మార్వాడి అడిగినారు సార్? ఒక్క నిమిషం ఉండండి జిగ్నేష్ గారు, మీరు చెప్పాలి. ఆ రోజు జరిగిన ఒక సంఘటన ఇక్కడి దాకా వ్యవహారం తెచ్చింది కాబట్టి ఆ సంఘటనకు సంబంధించి ముగింపు పలకడానికి సరే మీ మార్వాడి సంఘం అసోసియేషన్ అధ్యక్షులు మీరు ఏమైనా తీసుకున్నారా చర్యలు ఆ సంఘటనకు? కేవలం ఆ సంఘటనకి సారీ కూడా చెప్పలే సార్. ఇప్పుడు అరవింద్ అన్న నా బ్రదరే, మీరు అడగండి.
నేను ఏమంటున్నా అంటే ఆయన క్లియర్ కట్లా 10 సార్లు నిన్న చెప్పిండు, ఇవాళ కూడా మన ముంగట వచ్చి చెప్తుండు. ఎస్కే జ్యువెలర్స్ కూడా తప్పు చేసి వాళ్ళతోని గొడవ అయింది. వేరే అంతా గుజరాత్ మార్వాడి వాళ్ళు కానీ అదే పోర్ట్ మార్కెట్ వాళ్ళు అందరూ వచ్చి మా ఎంబాడు హాస్పిటల్కి వచ్చినారు, మా ఎంబాడు కోర్టుకు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సార్ ఇది గుజరాతీ మార్వాడికి సంబంధించిన 12 సంవత్సరాల నుంచి లేని వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వరకు మనం 11 సంవత్సరాల వరకు అంతా ప్రశాంతంగా ఉన్నాము, అందరూ కలిసిమెలిసి ఉన్నాము. గుజరాతీ మార్వాడి నిన్న మొన్న వచ్చేవాళ్ళు కాదు కదా సార్. ఒక్కోళ్ళు తప్పు చేస్తే మేము ఎప్పుడైనా అరవింద్ అన్న నా బ్రదర్ అడగండి, నేను ఫోన్ చేసి చెప్పినా అన్న నువ్వు ఎస్కే జ్యువెలర్స్ మీద కేసు వేయకమని. ఆయన తప్పు చేస్తే బరాబర్ మనందరిలో కలిసి ఆయన శిక్షించాలి. ఒక్కోళ్ళు తప్పు చేస్తే నేను ఒక బ్రదర్ ఏమంటుండు మొత్తం గుజరాతీ వాళ్ళు దేశద్రోహులు అంటే అది ఎంతవరకు నిజమే సార్? గుజరాత్ వాళ్ళు మార్వాళ్ళు తప్పు చేస్తే అన్ని నడుస్తారు సార్. ఇప్పుడు మీరు ఒక ఏళ్ళు చూపెడితే నాకు 3 అన్న, మీరు ఒక కళ్యాణ్ అన్న ఆయన ఒక ఏళ్ళు చూపెడితే నేను 2 ఏళ్ళు చూపెడతా. ఇది దీనివల్ల పోటాపోటీ లేదు. మనం కూర్చొని బిజినెస్ కమ్యూనిటీ అంటే ఒక బిజినెస్ సమాజము, దాంట్లో ఎట్లా కాంప్రమైజ్ చేసుకొని మనం అందరం కాదు. తెలంగాణ రేపు మాకు జిగ్నేష్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం మనం. అంటే ఈ వివాదం అనేది ఇట్లనే పోవడం ఎవరికైనా మంచిది కాదు. దీనికి ఒక సొల్యూషన్ అయితే రావాల్సిందే కదా ఈ వివాదాన్ని ఆపడానికి. దానికి ఏంటి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తారు మీరు? జిగ్నేష్ గారు దీనికి ఏంటి సొల్యూషన్, ఎలాంటి సొల్యూషన్, ఎలాంటి ముగింపిస్తారు మీ సైడ్ నుంచి? నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్. కళ్యాణ్ గారు మీరు చెప్పింది చాలా మంచిది. మొన్న ఒక డిబేట్లా సోకోల్ తెలంగాణ ఉద్యమకాలు అన్నారు, నేను ఒక ప్రపోజల్ పెట్టిన మనం అందరము ఒక బిజినెస్ కమ్యూనిటీ, అది కూడా గుజరాతీ మార్వాడి తెలుగు రెడ్డి యాదవ్ లెక్క ఒక కమ్యూనిటీ, మనం అందరం కూర్చొని ఒక మెమోడియం రాజాము ఎవరికి ఎట్లా ఇబ్బంది అవుతుంది, ఎవరికి ఎవరి వల్ల ఎట్లా నష్టాలు అవుతున్నాయి, ఎవరికి ఎవరి వల్ల లాభం అవుతుంది కూర్చొని మాట్లాడేసి మనం అందరం 10-15 మంది కలిసి పోయి ప్రభుత్వం దగ్గర పోదాం. మన టీవీలో డిబేట్ చేసి మనం తెలంగాణ ఈడ ఒకటి మీరు బంద్ చేపిస్తారు, గుజరాత్లో మేము రేపు అంటే ఆడ బంద్. దీనివల్ల పరిష్కారమైన జరిగేది ఉందా? మేము తెలంగాణ ప్రజలకు అడిగేది ఒక్కటే, ఎవ్వరు ఇప్పుడు ట్యాక్స్ కడతారు, ట్యాక్స్ మీరు కట్టినప్పుడు బిల్ అడగకపోతే బాధ్యత ఎవరిది సార్? మన మీద ఉంది. మన సిటిజను రేపు మన అందరం డిసైడ్ చేద్దాం. ఏ దుకాణం కానీ తెలుగు కానీ గుజరాతీ కానీ మార్వాడి కానీ సింధీ కానీ పంజాబీ ఎవరి దుకాణంలో మెటీరియల్ కొనుక్కుంటే మనం అందరం ఒట్టు పెడదాం. ఏ బిల్ లేకుంటే మనం సామాన్ కొనుక్కునే సమస్య లేదు ఆ దుకాణాలలో. ఎట్లా పరిష్కారం కాదా సార్? ఎన్ని రోజు నేను డూప్లికేట్ లేకుంటే వీళ్ళు సో కాల్డ్ చెప్పుకున్న డూప్లికేట్, అది డూప్లికేట్ కాదు, చైనా. మళ్ళా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఏ కంపెనీ వాడు ఒరిజినల్ డూప్లికేట్ తన పేరు మీద దియరు, తన ప్రతి ప్రోడక్ట్ పేరు ఖరాబ్ చేసుకోరు సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మేము గుజరాతీ మార్వాడోళ్ళు 10-12 బిజినెస్ చేస్తున్నాము, మేము అన్ని బిజినెస్లో జోక్యం చేస్తలేదు. మాకు చిన్నప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి బిజినెస్ ఉంటుంది సార్. కొద్దిగా తప్పు అనుకోదు, చదువులో 2 పిల్లలు ఉంటారు, ఒకరికి మార్క్స్ ఎక్కువ వస్తుంది, అట్లా మాకు బిజినెస్ మీద కొద్దిగా మంచి అవగాహన ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒకటే ఎజెండా ఉంటుంది, దుకాణం దందా చేయాలి. దాని గురించి మేము ఏం కంటాం సార్, ప్రాక్టీస్ వాడతాము. ఇట్లా గిరాకీ కష్టం. ఇప్పుడు ఒక మెటీరియల్ కొనుక్కుంటాము, మీరు కొనుక్కున్నది 20 పీస్ అనుకో కంపెనీ వాళ్ళ దగ్గర, మేమేం చేస్తాము 1000 పీస్ కొనుక్కుంటాము. అయితే 1000 పీస్ కొనుక్కుంటే కంపెనీ వాళ్ళు 20%, 30% డిస్కౌంట్ ఇస్తారు. మేము ఆ డిస్కౌంట్ని ఏం చేస్తారు, 10 మందికి ఇచ్చుకొని మనం 500 తక్కువలో అమ్మి క్యాష్ మేము లాస్ అవుతలేము. డూప్లికేట్ కాదు కూడా దీనికి రెడీగా. జిగ్నేష్ గారు ఈ డిమాండ్లకు మీరు రెడీగా ఉన్నారా, ఒప్పుకుంటారా? అంటే ఇలాంటి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని? డిమాండ్ అంటే సార్ నేను చర్చకు సిద్ధంగా ఉన్నారా? డిమాండ్ కాదు, చర్చించడానికి రెడీ ఉన్నారా? ఫస్ట్ డిమాండ్ కాదు, అది రిక్వెస్ట్. అది అందరు కలిసి రిక్వెస్ట్ చేయాలి. డిమాండ్ అంటే మనం ఎవరికి మీద డిమాండ్ చేయాలి, అధికారం మన మీద లేదు సార్. మనం ఎవరికైనా రిక్వెస్ట్ చేసుకోవాలి. గుజరాతీ మార్వాడి కానీ సింధీ పంజాబీ కానీ ప్రతి ఒక్క కుల పొలం నింపియాలి. కానీ గుజరాతీ మార్వాడి టార్గెట్ చేస్తే కాదు సార్. బిజినెస్ లో సింధీ వాళ్ళు ఉన్నారు, పంజాబీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, యాదవ్ వాళ్ళు ఉన్నారు. మొత్తానికి దీనికి ఒక సామరస్య